హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రీడ్ కోడ్ 1431 అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి కిడ్స్ విత్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే ఇక్కడ n నెంబర్ ఆఫ్ కిడ్స్ ఉన్నారంట అండ్ ఈచ్ కిడ్ దగ్గర కొన్ని క్యాండీస్ ఉన్నాయి. సో అయితే ఈ క్యాండీస్ అనే ఏరియాలో ఏ కిడ్ దగ్గర ఎన్ని క్యాండీస్ ఉన్నాయి అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఏరియాలో ఐత్ ఇండెక్స్ దగ్గర చూస్తే ఐత్ కిడ్ దగ్గర ఎన్ని క్యాండీస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఫైన్. అండ్ అలాగే ఏమి ఇచ్చారంటే వీటితో పాటు మన దగ్గర కూడా కొన్ని ఎక్స్ట్రా క్యాండీస్ అయితే ఉన్నాయి. ఎన్ని ఎక్స్ట్రా క్యాండీస్ ఉన్నాయనేది ఈ ఎక్స్ట్రా క్యాండీస్ వేరియబుల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలంటే ఒక బూలియన్ ఎర్రే రిటర్న్ చేయాలి. ఓకే, దాన్నే రిజల్ట్ అనుకుందాం. అండ్ ఆ ఎర్రే కూడా లెంత్ n ఉండాలి. n నెంబర్ ఆఫ్ కిడ్స్ ఉన్నారు కాబట్టి n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఆ ఎర్రేలో ఉండాలి. సో ఈ రిజల్ట్ ఎర్రే ఏం చెప్పాలంటే, సో ఈ రిజల్ట్ ఆఫ్ ఐ వాల్యూ అంటే రిజల్ట్ అరేలో ఐత్ ఇండెక్స్ దగ్గర ఏముండాలంటే, ఒకవేళ ఐత్ కిడ్కి అతని దగ్గర ఆల్రెడీ కొన్ని క్యాండీస్ ఉంటాయి కదా, క్యాండీస్ ఆఫ్ ఐ దగ్గర తెలుస్తుంది. అండ్ దానికి ఎక్స్ట్రా క్యాండీస్ యాడ్ చేసామనుకో, అంటే ఆ కిడ్కి మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్యాండీస్ అన్నీ ఇచ్చామనుకో, అప్పుడు అతని దగ్గర ఉన్న క్యాండీస్ ఉన్న అందరి కిడ్స్లో కల్లా గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ అయితే మనం ఆ రిజల్ట్ ఆఫ్ ఐ అనేది ట్రూ ఉండాలి, లేదంటే ఫాల్స్ ఉండాలి. రైట్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం చదివితే అర్థమైపోద్ది. అండ్ ఇక్కడ ఇచ్చిన నోట్ ఏంటంటే ఆ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ కేవలం ఆ ఒక్క కిడ్ దగ్గర కాదు, ఇంకొంతమంది దగ్గర ఉన్నా పర్లేదు. రైట్, సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్ 1 అయితే ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్ 1లో ఇచ్చిన క్యాండీస్ అరే అయితే ఇది, దీన్ని నేను ఇక్కడ రాస్తాను. అదేంటంటే 2, 3, 5, 1, 3. ఓకే, ఇది ఏం చెప్తుంది, ఫస్ట్ 0th కిడ్ దగ్గర 2 క్యాండీస్ ఉన్నాయి, తర్వాత 1 ఇండెక్స్ దగ్గర ఉన్న కిడ్ దగ్గర 3 క్యాండీస్, తర్వాత కిడ్ దగ్గర 5, తర్వాత కిడ్ దగ్గర 1, లాస్ట్ పిల్లర్ దగ్గర 3 క్యాండీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని ఎక్స్ట్రా క్యాండీస్ ఉన్నాయి, అవి ఈ ఎక్స్ట్రా క్యాండీస్ వేరియబుల్లో ఉంది. సో మన దగ్గర 3 ఎక్స్ట్రా క్యాండీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మొత్తం 1, 2, 3, 4, 5 కిడ్స్ అంటే 5 పిల్లలు ఉన్నారు కాబట్టి 5 ఎలిమెంట్స్ ఉన్న ఒక రిజల్ట్ ఎరేని అయితే తయారు చేయాలి. ఓకే, ఈ రిజల్ట్ ఎరేలో ఫస్ట్ 0th ఇండెక్స్ దగ్గర ఏముండాలి, ఈ 0th కిడ్ ఉన్నారు కదా, అతని దగ్గర 2 క్యాండీస్ ఉన్నాయి, అతనికి ఎక్స్ట్రా 3 క్యాండీస్ కూడా ఇచ్చేసాను అనుకో, మొత్తం అతని దగ్గర 5 క్యాండీస్ అవుతాయి. అప్పుడు ఏమైద్ది, ఉన్న అందరిలో కల్లా మ్యాక్సిమం క్యాండీస్ ఉన్న అన్ని క్యాండీస్ వాల్యూస్లో కల్లా మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 5. సో ఇతని దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ క్యాండీస్ ఉంది. మేబీ ఇంకొకరి దగ్గర కూడా ఉండొచ్చు. ఇక్కడ సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న కిడ్ దగ్గర కూడా 5 క్యాండీస్ ఉన్నాయి, బట్ వీ డోంట్ కేర్. గ్రేటెస్ట్ నెంబర్ ఎంతో అన్ని క్యాండీస్ ఈ కిడ్ దగ్గర ఉన్నాయో లేదా అదే మనకు కావాల్సింది. సో ఈ ఎర్రేలో కల్లా గ్రేటెస్ట్ వాల్యూ 5 క్యాండీస్ అయితే ఈ కిడ్ దగ్గర ఉన్నాయి. సో ఎక్స్ట్రా క్యాండీస్ ఇస్తే గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఈ కిడ్ దగ్గరికి వస్తాయి. సో ట్రూ రిటర్న్ చేస్తాం. రైట్, నెక్స్ట్ మళ్ళీ తర్వాత కిడ్ దగ్గరికి వచ్చేసాం. ఈ పిల్లర్ దగ్గర 3 క్యాండీస్ అయితే ఉన్నాయి. రైట్, ఈ 3 క్యాండీస్కి మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా 3 క్యాండీస్ యాడ్ చేస్తే మొత్తం ఎన్ని అవుతాయి, 6 క్యాండీస్ అవుతాయి. సో ఇప్పుడు ఇతనికి 6 క్యాండీస్ వచ్చాయి అనుకుందాం. 6 క్యాండీస్ వచ్చాయంటే ఉన్న అందరికి పిల్లల్లో కల్లా గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఇతని దగ్గర ఉన్నాయి. రైట్, సో మనం ఇది కూడా ట్రూ అనే పెడతాం. ఫైనలీ తర్వాత కిడ్ దగ్గర ఆల్రెడీ 5 క్యాండీస్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు ఈ 3 క్యాండీస్ కూడా యాడ్ చేస్తే మొత్తం ఇతని దగ్గర 8 క్యాండీస్ అవుతాయి. సో 8 క్యాండీస్ అయితే ఆల్రెడీ ఉన్న కిడ్స్ అందరిలో కల్లా గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఇతని దగ్గర ఉన్నట్టే. సో ఇప్పుడు కూడా ట్రూ రిటర్న్ చేస్తాం. రైట్, అండ్ తర్వాత ఈ కిడ్ దగ్గరికి వస్తాం. ఇతని దగ్గర ఒకే ఒక క్యాండీ ఉంది. ఇప్పుడు ఈ 3 క్యాండీస్ యాడ్ చేస్తే 4 క్యాండీస్ అవుతాయి ఇతని దగ్గర. సో మొత్తం 4 క్యాండీస్ అవుతాయి. ఇప్పుడు ఈ 4 క్యాండీస్ ఉన్నా సరే ఇతని కంటే గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో. సో ఫాల్స్ రిటర్న్ చేయాలి. రైట్, ఎందుకంటే ఆ ఎక్స్ట్రా క్యాండీస్ తీసుకున్నా కూడా ఇతని దగ్గర గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ రాలేదు ఉన్న అందరిలో కల్లా. సో ఫాల్స్ రిటర్న్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇతని దగ్గర చూస్తే ఆల్రెడీ 3 క్యాండీస్ ఉన్నాయి, మనం ఎక్స్ట్రా 3 క్యాండీస్ ఇచ్చేస్తే 6 క్యాండీస్ అవుతాయి. ఆ తర్వాత ఇతనికి ఉన్న ఎర్రేలో కల్లా మొత్తం అందరి కిడ్స్లో కల్లా గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఇతని దగ్గరే ఉంటాయి. సో ట్రూ రిటర్న్ చేస్తాం. ఇలా ఆ ఎక్స్ట్రా క్యాండీస్ ఇచ్చినాక ఉన్న
కిడ్స్ అందరిలో కల్లా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఉన్న కిడ్ అతనే అయ్యాడు అనుకో. మేబీ అతనితో పాటు ఇంకొకరు కూడా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఉన్న కిడ్స్లో అతను ఉంటే ట్రూ రిటర్న్ చేయాలి, లేదు అంటే ట్రూ ఉండాలి రిజల్ట్ ఆఫ్ 5, లేదంటే ఫాల్స్ ఉండాలి. ఇప్పుడు ఇది మన రిజల్ట్ అర్రే, దీన్నే మనం ఫైనల్గా రిటర్న్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు అదే అవుట్పుట్ కింద ఇచ్చారు 3 ట్రూస్ 1 ఫాల్స్ అండ్ అనదర్ ట్రూ. 3 ట్రూస్ వచ్చినాయి, ఒక ఫాల్స్ వచ్చింది అండ్ ఒక ట్రూ వచ్చింది. అదే మనం రిటర్న్ చేయాల్సిన రిజల్ట్ అర్రే. సో మనం దీనికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్ ఏం చేయొచ్చు, ఈ రిజల్ట్ అర్రే తయారు చేయాలంటే ఫస్ట్ ఈచ్ కిడ్ దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఫస్ట్ కిడ్ చూస్తాం, ఇతనికి ఈ నెంబర్ ఆఫ్ క్యాండీస్ 3 క్యాండీస్ యాడ్ చేస్తాం, రైట్. 3 క్యాండీస్ యాడ్ చేశాక మొత్తం 5 క్యాండీస్ అవుతాయి. ఇప్పుడు ఈ 5 అనేది ఈ అర్రేలో కల్లా మ్యాక్సిమం ఎలిమెంట్ కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి, రైట్. అలా చెక్ చేయాలంటే మొత్తం ఈ n నెంబర్ ఆఫ్ కిడ్స్ ఉంటే ఈ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం మొత్తం చెక్ చేసి అది మ్యాక్సిమం కాదా అనేది తెలుసుకోవాలి. తర్వాత ఈ నెక్స్ట్ కిడ్కి 6 నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఉంటాయి, ఈ 3 క్యాండీస్ యాడ్ చేస్తే ఇప్పుడు 6 అనేది ఈ అర్రేలో మ్యాక్సిమం ఎలిమెంటా కాదా చెక్ చేయాలి. అయితే ట్రూ పెడతాం, లేదంటే ఫాల్స్ పెడతాం. తర్వాత ఈ 5కి 3 క్యాండీస్ యాడ్ చేస్తే 8. సో ఈ 8 అనేది ఉన్న అర్రేలో కల్లా మ్యాక్సిమం ఎలిమెంటా కాదా కనుక్కోవాలి. అలా అయితే ట్రూ రిటర్న్ చేస్తాం, లేదంటే ఫాల్స్. సో మ్యాక్సిమం ఎలిమెంట్ కాబట్టి ట్రూ పెట్టాం. తర్వాత 1 కూడా ఈ 1కి 3 యాడ్ చేస్తే 4 అయింది, రైట్. ఈ 4 అనేది ఈ అర్రేలో మ్యాక్సిమం ఎలిమెంట్ అయిద్దా లేదా, అవుతుంది. నో అవ్వదు, రైట్. ఎందుకంటే ఏ 4 ఉన్నా సరే ఈ అర్రేలో ఒకసారి మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటో కనుక్కుంటే మనకు వచ్చేది 5, రైట్. సో 4 అయితే మ్యాక్సిమం ఎలిమెంట్ అవ్వదు, సో ఫాల్స్ పెడతాం. ఫైనల్గా 3, ఈ 3కి ఇంకో 3 యాడ్ చేస్తాం, 6 అయింది. ఇప్పుడు 6ని మళ్ళీ ఈ అర్రేలో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కుంటే అదే 6 వచ్చింది మనకి. సో ఈ 6 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తాం. ఈ విధంగా అయితే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. బట్ ప్రతిసారి మనం అర్రేలో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి అనేది కనుక్కోవాలి అప్డేట్ చేసినప్పుడల్లా. అలా కనుక్కోవాలంటే లెట్సే ఈచ్ నెంబర్ని మనం చూసుకుంటూ వెళ్తున్నాం ఈ n నెంబర్స్లో. మళ్ళీ ఈచ్ నెంబర్ దగ్గర మనం అది పాజిటివా అది మ్యాక్సిమం ఎలిమెంటా కాదో చెక్ చేయడానికి ఇంకా n ఆపరేషన్స్ అవుతాయి. సో n నెంబర్స్లో ఈచ్ నెంబర్కి n ఆపరేషన్స్ చేస్తే n టైమ్స్ n ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఆఫ్ n టైం కాంప్లెక్సిటీలో ఇదే పని చేయడానికి ఎలా కుదిరిద్ది అనేది ఆలోచించుకోవాలి, రైట్. అండ్ స్పేస్ అయితే మనం ఎక్స్ట్రా ఏం వాడలేదు, అవుట్పుట్ స్పేస్ తప్పితే. సో అవుట్పుట్ రిజల్ట్ అర్రేకి మనం ఇచ్చే స్పేస్ కన్సిడర్ చేసుకోకపోతే ఎక్స్ట్రాగా మనం స్పేస్ అయితే ఏం వాడలేదు. సో కాన్స్టెంట్ స్పేస్ ఆఫ్ 1. మనం ఇప్పుడు ఏం ట్రై చేయాలి, సో మనం ఒక O ఆఫ్ n² ఆల్గోరిథం అయితే ఇప్పుడు బాగానే కనిపెట్టాం, బట్ దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి వీలుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే O ఆఫ్ n కాంప్లెక్సిటీ ఉన్న సొల్యూషన్ని కూడా చూద్దాం. దీనికి డెఫినెట్లీ అదంత హార్డ్ సొల్యూషన్ అయితే కాదు. అదేంటంటే ఎక్స్ట్రా క్యాండీస్ ఇవ్వకముందే ఫస్ట్ అందరి కిడ్స్లో కల్లా మ్యాక్సిమం క్యాండీస్ ఎంత అనేది మనం ముందే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే 5 వస్తుంది, దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు, రైట్. ఇప్పుడు ఫస్ట్ కిడ్ చూద్దాం, 2 క్యాండీస్ ఉంటాయి, అతనికి 3 క్యాండీస్ యాడ్ చేసామనుకో మొత్తం 5 క్యాండీస్ అవుతాయి. ఈ 5 క్యాండీస్ ఆల్రెడీ ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ కంటే ఈక్వల్ కానీ లేదంటే దానికంటే ఎక్కువ ఉంది అనుకుందాం. సో ఆల్రెడీ ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్కి ఈక్వల్ ఉంది. సో ఈ కిడ్ దగ్గర మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ అయితే ఉంటాయి, రైట్. మేబీ ఇతనితో పాటు ఇంకో అతని దగ్గర కూడా ఉండొచ్చు, రైట్. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ 5 కాబట్టి. బట్ వీ డోంట్ కేర్, అతని దగ్గర మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయా లేదా అనేది మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం. అదే నెంబర్ ఆఫ్ క్యాండీస్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా కన్సిడర్ చేయాలి. సో ట్రూ పెడతాం, రైట్. నెక్స్ట్ కిడ్ దగ్గరికి వెళ్దాం, 3 క్యాండీస్ ఉన్నాయి, మన దగ్గర ఉన్న 3 క్యాండీస్ యాడ్ చేస్తే ఇతని దగ్గర 6 క్యాండీస్ వస్తాయి. ఈ 6 క్యాండీస్ కూడా ఈ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ 5 ఉన్నాయి కదా, దానికంటే ఎక్కువే, అవునా కదా. సో డెఫినెట్లీ 5 క్యాండీస్ ఉన్న కిడ్ తీసుకున్నా సరే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ 5 క్యాండీస్. ఆ కిడ్తో పోల్చినా కూడా ఇతనికి ఎక్కువ క్యాండీస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎక్స్ట్రా క్యాండీస్ ఇచ్చాక
ఇతని దగ్గర గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఉంటాయి. సో 2. తర్వాత మళ్ళీ 5కి 3 యాడ్ చేస్తే 8. ఈ 8 కూడా మ్యాక్సిమం, అసలు ఎవరి దగ్గర ఎక్స్ట్రా క్యాండీస్ లేనప్పుడు ఉన్న మ్యాక్సిమం క్యాండీస్ 5 కంటే ఎక్కువే. సో ట్రూ. తర్వాత నెక్స్ట్ది చూస్తే 4థది ఫాల్స్. ఎందుకని? సారీ, ఈ వాల్యూ 1 కదా, ఇందులో 4 కింద మార్చాం. ఇది 1, ఇది ఫాల్స్ అయింది. ఎందుకని? సో మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్యాండీస్ ఇచ్చేస్తే 3 క్యాండీస్ ఎక్స్ట్రా క్యాండీస్ ఇచ్చేస్తే ఈ వాల్యూ కాస్త 4 అవుతుంది. ఆ 4 ఈ 5 కంటే కూడా, ఆ 4 వాల్యూ ఈ ఆల్రెడీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఉన్న కిడ్ దగ్గర 5 క్యాండీస్ ఉన్నాయి. సో అతని దగ్గర ఉన్న 5 క్యాండీస్ అయితే దాటలేము ఎక్స్ట్రా క్యాండీస్ ఇచ్చినా సరే. సో మనం ఫాల్స్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇతని దగ్గర 3 క్యాండీస్ ఉన్నాయి, ఈ మన దగ్గర ఉన్న 3 క్యాండీస్ వచ్చేస్తే 6 అయితే ఈ 6 అనేది 5 కంటే ఎక్కువ. సో ట్రూ పెడతాం రిజల్ట్స్లో. ఈ విధంగా అయితే మనం చూడొచ్చు, ప్రతిసారి ఈ ఒకే ఒక ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నాం, అంతేగాని మొత్తం ఎర్రే అంతా చూసి ఆ కిడ్ దగ్గర ఉన్న క్యాండీస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీసా కాదా అని చెక్ చేసుకోవట్లేదు. సో ప్రతిసారి ఒకే ఒక ఆపరేషన్ చేస్తున్నాం, అదేంటంటే ఈ 5తో కంపేర్ చేయడం అనే ఆపరేషన్, ఈ మ్యాక్సిమం ఎలిమెంట్తో కంపేర్ చేయడం అనే ఆపరేషన్. ఇలా ఎన్నిసార్లు చేస్తున్నాం? n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే n టైమ్స్ చేస్తున్నాం, రైట్? సో ఆఫ్ n times 1 ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ అయితే సాల్వ్ చేసాం. అండ్ ఎక్స్ట్రాగా మనం ఏమైనా స్పేస్ వాడుకుంటున్నామంటే నాకు తెలిసి ఈ వేరియబుల్కి మాత్రమే వాడుకుంటున్నాం, ఈ మ్యాక్సిమం వేరియబుల్ స్టోర్ చేసుకోవడానికి, రైట్? సో ఆ మ్యాక్సిమం వేరియబుల్ స్టోర్ చేసుకోవడానికి ఆఫ్ 1 స్పేస్ అయితే అవుతుంది. సో బేసికలీ మనం ఈ ప్రాబ్లమ్ని ఆఫ్ n టైంలోను ఆఫ్ 1 స్పేస్ యూస్ చేసి సాల్వ్ చేయగలిగాం, రైట్? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం, ఈ సొల్యూషన్ని కోడ్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ లీడ్ కోడ్లో ఈ ప్రాబ్లం అయితే ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ చేద్దాం అండ్ ఈ ప్రాబ్లమ్కి కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆల్రెడీ ఎక్స్ట్రా క్యాండీస్ ఇవ్వకముందు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఎంత ఉన్నాయి అనేది కనుక్కోవాలి. సో దానికి ఈజీగా పైథాన్లో అయితే మ్యాక్స్ ఆఫ్ క్యాండీస్ అని చేస్తే ఈ క్యాండీస్ ఎరేలో కల్లా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ అయితే వచ్చేస్తాయి, రైట్? ఇప్పుడు ఈచ్ కిడ్ దగ్గర ఉన్న క్యాండీస్ని చూసుకుంటూ వెళ్ళాలి, రైట్? దానికోసం నేను ఫర్ లూప్ అయితే వాడుతున్నాను. సో ఫర్ లూప్ ద్వారా ఈ క్యాండీస్లో ఉన్న ఈచ్ కిడ్ దగ్గర ఉన్న క్యాండీస్ని చూసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న కిడ్ దగ్గర ఉన్న క్యాండీస్కి మన దగ్గర ఉన్న ఈ ఎక్స్ట్రా క్యాండీస్ యాడ్ చేసామనుకో, అప్పుడు ఈ కిడ్ దగ్గర ఉన్న క్యాండీస్ ఆల్రెడీ ఉన్న ఈ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకో, ఆర్ ఆ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్కి ఈక్వల్ అయినాయి అనుకో, అప్పుడు ఏంటి అర్థం? ఇతని దగ్గర గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి ఎక్స్ట్రా క్యాండీస్ యాడ్ చేశాక. సో ఇనీషియల్గా మన దగ్గర రిజల్ట్ ఎర్రే అయితే ఉండాలి ఫర్ లూప్కి ముందే, అది నేను మర్చిపోయాను. అప్పుడు ఏం చేస్తాం? రిజల్ట్లోకి ట్రూ అపెండ్ చేస్తాం, రైట్? ఎందుకంటే అతనికి ఎక్స్ట్రా క్యాండీస్ ఇచ్చాక గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ వచ్చినాయి కాబట్టి అతని దగ్గర. లేదు అనుకో, ఎక్స్ట్రా క్యాండీస్ ఇచ్చాక కూడా అతని దగ్గర మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ కంటే ఎక్కువ కానీ లేదా ఈక్వల్ కానీ క్యాండీస్ లేవు, అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తాం, రైట్? సింపుల్. ఫైనల్గా మనం ఈ రిజల్ట్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఫైన్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సబ్మిట్ చేసి చూద్దాం. సో యాజ్ యూ కెన్ సీ ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.